కనుడా మహోన్నతుడా మా రాజా రక్షకుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలమంతా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. ఇంతవరకు ఆరాధన క్రమం అంతట్లో నీ సన్నిధిని అనుగ్రహించి నడిపించారు తండ్రి, నీకు వందనాలు. పాటల ద్వారా మహిమ పొందిన దేవానికి స్తుతులు స్తోత్రాలు. కీర్తనల గ్రంథంలో నుంచి మాతో మాట్లాడిన ప్రభువా నీకు వందనాలయ్యా. అయ్యా ఇప్పుడు నాయన నీ లేఖన భాగాలు మేము ధ్యానించుకొనుచుండగా నా తండ్రి నా ప్రభువా మీరు మాతో మీరు మాట్లాడి మహిమ పొందండి తండ్రి. అయ్యా మా జీవితాలకు మేలు ఆశీర్వాదమును దయచేయండి ప్రభువా. అయ్యా వినువారము మాత్రము కాక విని అనుసరించి మేలును ఆశీర్వాదమును పొందేటువంటి జీవితాలు మా అందరికీ దయచేసి అయ్యా ఈ దినం మీరు నాతో మాట్లాడి మా జీవితాలను సరిచేసి నడిపించి నిలబెట్టమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 22వ వచనము. పాత నిబంధన గ్రంథంలో 155వ పేజీ 22వ వచనము. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకుందురు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. చాలు, అంతవరకు చాలు. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను హత్తుకొని ఆయన మార్గములన్నింటిలో నడిచినట్లయితే నేను ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొని నా మాట చొప్పున మీరు ప్రవర్తించినట్లయితే మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమును నేను మీకు ఇచ్చేదను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడనమాట. మీ ఎదుట నుండి ఆ దేశంలో ఉన్నటువంటి జనములను మీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టి ఆ దేశమును మీకు స్వాధీనపరిచేదను అని ప్రభు మాట్లాడుతున్నారు. వారు ఎట్లాంటి వారంటే ఆ దేశంలో ఉన్నటువంటి వారు ఇశ్రాయేలు జనాంగము కంటే బలిష్టమైనటువంటి వారు అన్నమాట. వీరి బలము తక్కువ, ఆ శత్రువు యొక్క బలమేమో ఎక్కువగా ఉందన్నమాట. శత్రువు బలము ఎక్కువైనప్పుడు మనం వారి మీద జయము పొందటం అసాధ్యం అవుతుంది, మన బలము చాలదు. అటువంటి పరిస్థితుల్లోనంట మనము దేవుని మాటను వినాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి. ఆయన ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఆయన విధులను, ఆయన కట్టడలను, ఆయన మనకి ఏ మాట అయితే చెప్పి ఉన్నారో ఆ మాటను వినాలి. మనము ఆయనను ప్రేమించాలి. ముఖ్యంగా ఆయన కోరుకునేది ఏంటంటే మనము ఎక్కువగా ఆయనను ప్రేమించాలని, ఆయన మార్గంలో మనము నడవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మన నుంచి కోరుకునేది ప్రభువు అదొక్కటేనన్నమాట. నా బిడ్డలు ఎప్పుడూ నా మాట వినాలి, నేను చెప్పినది చేయాలి, నా విధులు గైకొనాలి, నేను ఇచ్చిన ఆజ్ఞల చొప్పున వారు ప్రవర్తిస్తే అప్పుడు ఎలా ఉంటారని మాట్లాడుతున్నాడంటే, అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు. ఎప్పుడంటే ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు, ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు, ఆయనను హత్తుకున్నప్పుడు, ఆయనను ప్రేమించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనకంటే మన శత్రువు బలిష్టంగా ఉన్నా కానీ దేవుడు వారిపై మనకు విజయమును అనుగ్రహించే దేవుడై ఉన్నమాట. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలీలతోనే మాట్లాడుతూ ఉన్నాడు. వారి శత్రువుల బలము నుంచి వారిని విడిపిస్తానని మాట ఇస్తూ ఉన్నాడు అనమాట.
మన జీవితంలో కూడా ఈ లోక యాత్రలో మనం పుట్టిన కానించి మనం మరణించే వరకు, మన జీవిత అంతం వరకు మనం ఈ లోకములో ఏ విధంగా బ్రతకాలో కూడా సొలొమోను భక్తుడు బోధిస్తూ ఉన్నాడు. దేవుడైతే ఇశ్రాయేలీయులకు బోధించి వారిని నడిపించారు, వారి జీవితంలో వారికి విజయము దయచేసి ఉన్నాడు. అదే మాదిరిగా సొలొమోను భక్తుడు సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం ఏ విధంగా బ్రతకాలి, ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి, మన జీవిత యాత్రలో ప్రభువుని ఏ విధంగా ఘనపరచాలి, మనం ఏ విధంగా ఉంటే మన జీవితంలో విజయం సాధించగలుగుతాము, మన ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాలను సొలొమోను భక్తుడు మనకు క్లియర్గా ఇక్కడ సామెతల గ్రంథంలో రచించి ఉన్నాడన్నమాట. చదవండి. దయను సత్యమును ఎన్నడూనూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నొంది మంచివాడవని అనిపించుకుందువు. దయను సత్యమును ఎన్నడూనూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. ఈ లోకంలో అనేక మంది, ఈ లోకంలో ఉన్నవారు కంఠభూషణాలుగా వేటిని ధరించుకుంటారు? బంగారు ఆభరణాలను, వజ్రాలను, వైడూర్యాలను వారికి హారములుగా వారి మెడకు వారు ధరించుకుంటారనమాట. దేవుని కలిగిన మనము ఏమి ధరించుకోవాలంటే దయను సత్యమును ఎన్నడూనూ నిన్ను విడిచిపోనీయక వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. ఎదుటి వారి ఎడల దయ కలిగి ఉండాలి, సత్యమును బోధించాలి. క్రీస్తు విషయమైన మాటే సత్యము. అటువంటి మాటలను మనము బోధించాలి. అటువంటి మాటల ప్రకారంగా మనము జీవించినప్పుడే, వాటిని కంఠభూషణముగా మనము ధరించుకున్నప్పుడు, హృదయమును పలక మీద ఆ దయను సత్యమును మనము వ్రాసుకున్నప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును మనము దయనొందిన వారమవుతాము, మంచివాడమని అనిపించుకుంటామన్నమాట. ఈ లోకములో మంచివారని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎప్పటికీ పొగడలేరన్నమాట. ఈ లోకములో ఒక మనిషిని చూస్తే ఇంకొక మనిషికి ద్వేషం, అసూయ అటువంటివే కలుగుతాయి, కానీ దయ అనేది కలగదన్నమాట. ఎక్కడో కొంతమందికి ఎదుటివారి ఎడల దయ కలిగి, ప్రేమ కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు. ధన సంపన్నులైన వారైతే పేదవారి ఎడల కఠినంగా ఉంటారు, చులకన భావంతో ఉంటారన్నమాట. అటువంటి స్వభావము దేవుడు కోరుకోనట్లేదు, కానీ దయగలిగి వారిని చూడాలని, దయగలిగి వారిని ప్రేమించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడనమాట. యేసు ప్రభువారు కూడా దయామయుడు. ఆయన అనేక వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేశారు, అనేక మంది రోగులను బాగు చేశారు, దెయ్యములు పట్టిన వారికి వారిని విడిపించారు, అనేక బంధకాల్లో ఉన్న వారిని ప్రభు విడిపించారు. ఆయన దయనుంది మంచివాడని అనిపించుకున్నారు. దేవుని దయందును మనుషుల దయందును యేసు ప్రభు వారు వర్ధిల్లారు. ఎప్పుడు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయన ఎందుకు వర్ధిల్లాడంటే ఆయన దయగల మాటలు, ఆయన దయగల హృదయము, ఆయన దయగల మాటల కంటే అక్కడున్న ధర్మశాస్త్రోపదేశకులందరూ ఆశ్చర్యపడ్డారంట. ఆయన దయగలిగిన మాటలకు అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపడి ఇంతటి పాండిత్యము ఎలాగొచ్చిందని ఆలోచన కలిగి ఉన్నారన్నమాట. దేవుని దయ, ఎందుకంటే యేసుప్రభు వారు దయగలిగిన వారు కాబట్టి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి ఉన్నారు కాబట్టి, ఆయన దయగలిగిన దేవుడై ఉండి ఆయన దయనుంది మనుషులందరి దృష్టిలోని మంచివాడని అనిపించుకున్నారు. శాస్త్రులు పరిసయ్యులు వారు మాత్రమే
దేవుణ్ణి హింసించాలని, ధర్మశాస్త్ర ప్రకారంగా బోధిస్తున్నాడని, అనుసరించట్లేదని హింసించాలని చూచారు. కానీ పేదలైన వారందరూ, దీనదశలో ఉన్న వారందరూ, ఆయన ద్వారా మేలు పొందుకున్న వారందరూ ఆయన చాలా మంచివాడని, దయగలిగిన దేవుడని, అనేక మందికి ఆహారం ఇచ్చిన దేవుడని పొగిడారన్నమాట. అదేవిధంగా సామెతల గ్రంథము 5వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనములోని, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. ఇది 3వ మాట. ఫస్ట్ ఏంటంటే, మనకంటే బలము గలవాని చేతిలో నుండి ప్రభువు మనల్ని విడిపిస్తారని మాట్లాడారు. 2వ మాట, దయనుంది మంచి వాళ్ళని అనిపించుకుంటారని. 3వ మాట ఏంటంటే, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఎప్పుడంటే, స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచినప్పుడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మనము మన జీవితంలో మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉంటాం. కొన్ని పరిస్థితుల్లో ప్రభు ఏదన్నా మాట చెప్పి ఆ మాట ప్రకారంగా చేయండి అన్నా కూడా మనం వినం. మన ఆలోచనే, మన చిత్తమే, మన ఇష్టమే అన్ని విషయాల్లో నెరవేర్చుకోవాలని చూస్తాం. అప్పుడు మన త్రోవలు సరళము కావు. మనం వెళుతున్న ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు మనకు కలుగుతూ ఉంటాయి అన్నమాట. మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా మన ప్రవర్తన అంతటి యందు, ప్రభువా నీ చిత్తమే మా జీవితాల్లో నెరవేర్చబడాలి, నీ ఉద్దేశాలే మా జీవితాల్లో నెరవేర్చబడాలి, నువ్వు మాకు ఆలోచన ఇచ్చి మమ్మల్ని నడిపించు ప్రభువా అని మన జీవితంలో ఎప్పుడైతే మనం ప్రభు చిత్తానికి లోబడతామో అప్పుడు మన త్రోవలు ఆయన సరళము చేస్తాడనమాట. నిందలు, అవమానాలు కలిగినప్పటికీ కూడా తుదకు మనకి విజయము మనకు అనుగ్రహిస్తాడనమాట. సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. పూర్ణ హృదయముతో అని మాట్లాడారు ఇక్కడ. పూర్ణ హృదయం అంటే మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ చిత్తమే మా పట్ల జరిగించు నాయన అని పెదవులతో అడుగుతాం. కానీ హృదయంలో ఇంకోటి ఉంటుంది. ఏంటి? ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో అని మన ఆలోచన మనం ఆలోచిస్తూ అదే నెరవేర్చుకోవాలని లోపల తలంచుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ సొలొమోను భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. అది ఏమైనా ప్రభువా, అది అవమానమైన, నిందైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా నీ చిత్తమే, నీ ఇష్టమే, నీ మాట చొప్పుననే అని మనం లోబడినప్పుడు, ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు ఆయన మన మార్గాలను సరళము చేసి ఒక విజయ పదమున మనల్ని నడిపించగలడు. అదేవిధంగా ఇంకొక మాట ఉంది. 7వ వచనము, 3వ అధ్యాయం 7వ వచనంలో, నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. చాలండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే చెడుతనాన్ని విడిచిపెట్టగలుగుతారు. నేను జ్ఞానిని, నాకంతా తెలుసు, వైద్యపరంగా నాకు జ్ఞానం ఉంది,
ఈ లోకానుసారంగా నేను జ్ఞానవంతుణ్ణి, నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఆ యొక్క హృదయంలో ఉన్న చెడుతనము వెళ్ళిపోదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేరన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయన మాటకు విధేయత చూపించటము, ఆయన ఆజ్ఞలకు లోబడటము, ఆయన పిలిచినప్పుడు ఆయన స్వరము వినగలిగేటువంటి చెవి మనకు ఉండాలన్నమాట. అప్పుడు మన హృదయంలో ఏదైనా చెడు ఉంటే, చెడ్డ తలంపులు ఉంటే, చెడ్డ ఆలోచనలు ఉంటే ప్రభువు మనతో మాట్లాడతారు. ఈ ఆలోచన మంచిది కాదు, ఇది చెడు ఆలోచన, ఇది నాకు ఇష్టం లేదు, నీ జీవితంలో నాకు అసహ్యమైన కార్యాలు నీలో కనబడుతూ ఉన్నాయని ప్రభువు మనతో మాట్లాడినప్పుడు వాటిని విడిచిపెట్టేటువంటి జ్ఞానం మనకు ఉండాలన్నమాట. అప్పుడు విడిచిపెట్టినప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగును. చెడుతనమును విడిచిపెట్టినప్పుడే దేహానికి ఆరోగ్యం ఉంటుంది, ఎముకలకు సత్వయు కలుగుతుంది. చెడుతనము మనల్ని పాడు చేస్తూ ఉందన్నమాట. ఇంకో మాట ఏంటంటే, నీ 9వ వచనము 10వ వచనం చదివినట్లయితే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. ఇంకొక ఆశీర్వాదం ఎప్పుడంటే, ఆశీర్వాదం మనకి ఎప్పుడు వచ్చేదంటే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇచ్చి, అది సమయమైన, ధనమైన, ఏదైనా కానీ ప్రథమ ఫలముగా దేవునికి ఇచ్చినప్పుడే దేవుడు మనకు సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని ఇస్తానని ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండాలంటే నీ ఆస్తిలో ఉన్న భాగమును దేవునికి ఇచ్చి దేవుని నామాన్ని ఘనపరచాలి. దశమ భాగాల ద్వారా దేవుని నామాన్ని ఘనపరచాలి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఇచ్చి దేవుని నామాన్ని ఘనపరచాలి. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. అంటే దేవుడు మనల్ని ప్రతిదినము మన ఉదయకాలంలో లేచి దేవుని నామాన్ని స్తుతించినప్పుడు, దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు, దేవునికి ఇచ్చే భాగమును దేవునికి ఇచ్చినప్పుడు మనల్ని నూతన ఆత్మతో నింపుతాడు. మన జీవితం ఎప్పుడూ నూతనముగా చేయబడుతూ ఉంటుందన్నమాట. క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. మన హృదయమును దేవుడు ఆ విధంగా తృప్తిపరుస్తాడని ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక మాట ఏంటంటే, 3వ అధ్యాయము, అదే 3వ అధ్యాయంలోని 21వ వచనము మనం ధ్యానించుకున్నట్లయితే, నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. మన జీవితంలో, మన మార్గంలో, మన ప్రయాణంలో మనము సురక్షితంగా ప్రయాణం చేయాలంటే, సురక్షితంగా మనం ఉండాలంటే, సురక్షితమైన ఆయన రెక్కల చాటున మనము దాగి ఉండాలంటే, ముందు మనం ఏం చేయాలంటే, లెస్సైన జ్ఞానమును వివేచనను మన హృదయంలో భద్రపరచుకోవాలి. అది వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. లెస్సైన జ్ఞానము వివేచన అసలు ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎలా సంపాదించుకోవాలంటే,
అదే సామెతల గ్రంథము 2వ అధ్యాయంలో 3వ వచనములో ప్రభువు మనకు ఎక్కడి నుంచి వచ్చేది, అది ఎలా మనం పొందుకుంటామో కూడా మనతో మాట్లాడుతూ ఉన్నారు. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదకినట్లు, దాన్ని వెదకిన ఎడల దాచబడిన ధనమును వెదకినట్లు, దాన్ని వెదకిన ఎడల యెహోవాయందు భయభక్తులు కలిగిండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆమేన్. లెస్సైన జ్ఞానము, వివేచన ఆయన నోట నుంటే మనకు వస్తుందన్నమాట. అది మన హృదయంలో భద్రపరచుకోవాలి. మన కనుల ఎదుట నుంచి దానిని తొలగిపోనివ్వకూడదు. జ్ఞానము లేదు, తెలివి లేదు, వివేచన లేదు ప్రభువా, మేము నడుస్తున్న మార్గం అంతా అంధకారముగా ఉన్నది నాయన, మేము చేస్తున్న ప్రతి పని సఫలం కావట్లేదు అని మనం ప్రభువుని అడిగినప్పుడు, ఎందుకు ఇలా జరుగుతుంది మా జీవితంలో అని మనం ప్రభువుని అడిగితే ప్రభువు మనకు సమాధానం ఇస్తారన్నమాట. తెలివికై అడగాలన్నమాట, వివేచన కలిగి ప్రవర్తించడానికి అడగాలి. దేవుణ్ణి అడిగితే దేవుడు అవి మనకు అనుగ్రహిస్తాడు. తెలివి, జ్ఞానము, వివేచన ఆయన నోట నుండి వచ్చును. ఆయన యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో కూడా వీటి ద్వారా, ఈ తెలివి ద్వారా, ఈ జ్ఞానము ద్వారా, ఈ వివేచన ద్వారా దేవుడు మనకు బోధిస్తాడనమాట. ఆ మాట చొప్పున మనము బ్రతికితే, ఆ మాటను వినినప్పుడు, మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా, నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునుము, వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీయకము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. మన కన్నుల ఎదుట నుండి ఆ జ్ఞానాన్ని, వివేచనను తొలగిపోనీయకుండా దేవుని వాక్యమే జ్ఞానము, దేవుని వాక్యమే వివేచన, దేవుని వాక్యమే మనకు తెలివి కలుగజేస్తుందని మనము నమ్మి ఆ హృదయంలో ఆ వాక్యమును ఉంచుకున్నట్లయితే అప్పుడు మన మార్గము, మనము నడిచేటువంటి మార్గములో మనము సురక్షితంగా ప్రయాణం చేస్తాం. భవిష్యత్తులో మన జీవితంలో, మన మార్గంలో, మనం భవిష్యత్తులో సురక్షితంగా ఉండాలంటే హృదయములో ఆయన వాక్యమును నింపుకోవాలి. తెలివికై మొరపెట్టాలి, వివేచనకై మనవి చేయాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఎలాగో ఆయన అడిగి మనము తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఆ యొక్క భయభక్తులు మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, ఆ లేఖన భాగాలను మన హృదయంలో ధ్యానించుకున్నప్పుడు, భద్రపరుచుకున్నప్పుడు, ఆ వాక్యానుసారంగా బ్రతికినప్పుడు మన భవిష్యత్ అంతా దేవుడు సురక్షితమైన ప్రాంతానికి మనల్ని నడిపిస్తారనమాట. సురక్షితంగా నీవు నడిచేదవు అని మాట్లాడుతూ ఉన్నాడు. మొదట మనం మాట్లాడినప్పుడు ద్వితీయోపదేశ ఖండములో ఏం మాట్లాడాడంటే దేవుడు అప్పుడు, ఎప్పుడంటే ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు, ఆయనకు విధేయత చూపినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయనను ప్రేమించినప్పుడు, మనకంటే బలము కలిగిన మన శత్రువు చేతి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తానని ప్రభువు మాట్లాడారు. రెండవదిగా దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును దయనుంది మంచివాడని అనిపించుకోవాలంటే దయను సత్యమును ఎన్నడూ మనల్ని విడిచి పోనీయకుండా వాటిని కంఠభూషణముగా ధరించుకొనమని మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మన పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు, ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు మన త్రోవలను ఆయన సరళం చేస్తాడు. మనము ప్రస్తుతము నడుస్తున్న మన బాట, మన జీవిత యానం సరళముగా సక్రమముగా నడవాలంటే మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకొనక ప్రభు యొక్క చిత్తానికి, ప్రభు యొక్క ఇష్టానికి, ప్రభువు నామాన్ని గణపరిచే విధంగా పూర్ణ హృదయముతో ఆయన వెంబడించినప్పుడు
ఆయన మన త్రోవలు సరళం చేస్తానన్నాడు. మన దేహమునకు ఆరోగ్యం కావాలంటే, మన ఎముకలు సత్తువు కలిగి ఉండాలంటే, మన హృదయంలో ఉన్న చెడుతనమును తొలగించుకొని, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. హృదయంలో ఉన్న చెడుతనాన్ని తొలగించుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. 4వదిగా దశమ భాగంలో ప్రథమ ఫలములను దేవునికి అర్పించి, నీ సమయములో దేవునికి దశమ భాగములను ప్రథమ ఫలములను ప్రథమముగా అంటే మొదటగా మనము ఉదయకాలము లేచినప్పుడే దేవుని నామాన్ని గణపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడే ఆ దినమంతా మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఆస్తులు, ఆ దినములో మనము చేసిన పని పాటల్లో దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు దేవుడు మనకు కొరతలన్నీ తీరుస్తాడు. ఆర్థికపరమైన సమస్యలన్నీ తీర్చబడ్డప్పుడు మనం దేవుణ్ణి గణపరిచే వారముగా ఉండాలి. ఇంకొకటి, మనము మన మార్గం అంతటిలో సురక్షితంగా ప్రయాణించాలంటే ఆయన జ్ఞానము, ఆయన వివేచన, ఆయన తెలివి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటము, మన హృదయములో ఆయన వాక్యమును భద్రపరచుకొనడము, ఆయన వాక్యమునే కంఠభూషణముగా ధరించుకున్నప్పుడు మన జీవితంలో సురక్షితముగా, అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదం ఎప్పుడునూ తొట్టిల్లదు. ఎందుకంటే ప్రభు మాట, ప్రభు వాక్యము, ప్రభు యొక్క జ్ఞానము, ప్రభు యొక్క తెలివి, ప్రభు ఆలోచన ఇచ్చి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనము తొట్రుపడము. ఒకవేళ తొట్రుపడినా కానీ మనల్ని కింద పడకుండా కాపాడేది మాత్రం దేవుడే. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పి, ఆయన రెక్కల చాటున మనకు ఆశ్రయము కలిగిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ఎప్పుడంటే ఇవన్నీ అనుసరించగలిగినప్పుడు, దేవుణ్ణి ముందు పెట్టుకున్నప్పుడు, ఆయన తెలివి కోసము, మనకు జ్ఞానము కావాలని, తెలివి కావాలని, వివేచన కావాలని అడిగినప్పుడు, ఆయన ఆత్మను పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మను కూడా ప్రభువు మనకి ఇస్తానన్నారు. మీరు అడిగితే కొలత లేకుండా ఆత్మను నేను మీకు అనుగ్రహిస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విధంగా అడిగి పొందుకొని మన హృదయాల్లో మన కంఠభూషణములుగా దేవుని వాక్యాన్ని మనము ధరించుకున్నప్పుడు ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు, ఆ విధమైనటువంటి జయాలు మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనుడా, మహోన్నతుడా, మా రాజా, రక్షకుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ దినము లేఖన భాగాల్లో నుంచి నాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మేము ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా నడవాలో, శత్రువుపై జయము ఏ విధంగా పొందాలో, అయా నీలో మేము అంటుకట్టబడి ఫలించాలని, అయా నీ వాక్యముని కంఠభూషణముగా ధరించుకోవాలని, దయను సత్యమును కలిగి ఉండాలని, మా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకొనక మా ప్రవర్తన అంతటి యందు నీ అధికారమునకు మేము ఒప్పుకోవాలని, ఇదను మీరు నాతో మీరు మాట్లాడిన విధానాలన్నింటిని బట్టి నీకు వందనాలయ్యా. మా హృదయాల్లో ఉన్న చెడుతనములను మేము తొలగించుకున్నప్పుడు మా దేహాల్లో ఉన్న అనారోగ్యాలు నాయన స్వస్థత పడతాయని అయ్యా మీరు ఇదನ್ನು మాట్లాడి ఉన్నారు ప్రభువా. అయ్యా నాయన జ్ఞానమును, తెలివిని నీ యందు అడిగి నాయన సంపాదించుకున్నప్పుడు, అయా నీ ఏడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మా మార్గం అంతటిలో మేము సురక్షితంగా ప్రయాణము చేస్తామని మీరు ఏదైనా నాతో మీరు మాట్లాడి ఉన్నారు. నీ మాటలను బట్టి మేము ప్రవర్తించడానికి, నడవటానికి, నీ ఆజ్ఞల చొప్పున మేము జీవించడానికి నిత్యమైన నీ కృపతో మమ్మల్ని నింపి నడిపించండి ప్రభువా. వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. రానటువంటి వారికి ప్రభువా మనకు అవకాశం దయచేయండి ప్రభువా. ఈ వాక్యమును అయా విని విడిచిపెట్టేవారుగా కాకుండా అనుసరించి హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారంగా ప్రవర్తించి మేలు ఆశీర్వాదం పొందుకునేటువంటి కృప ఈ బిడ్డలందరికీ మీరు దయచేసి నడిపించమని, వారి పని పాటల్లో తోడు నీడగా ఉండి నడిపించమని, వారి మార్గంలో వారు వర్ధిల్లినట్లుగా నిత్యమైన నీ కృపతో వారిని ఆశీర్వదించి నడిపించమని చిన్న ప్రార్థన పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకొనమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.